ఇప్పటికే విదితమై ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రగా విడవడిన తర్వాత, విభజన జరిగిన తర్వాత అటు తెలంగాణ అటు కోస్తా ప్రాంతాలు వాళ్ళకు కావాల్సిన అన్ని రకాల వసతులు, వాళ్ళ హక్కులు, వాళ్లకు నీళ్లు, మిగతా అన్నీ వాళ్ళ అభివృద్ధికి అవసరమైనవన్నీ సాధించుకొని ముందుకు వెళుతున్న ఈ సందర్భంలో రాయలసీమ పరిస్థితి ఏమిటి, రాయలసీమ హక్కుల గురించి ఏమిటి, విభజన జరిగే సమయంలో విభజన చట్టం ద్వారా రాయలసీమ గురించి ప్రభుత్వాలే వివరించిన వెనుకబాటుతనం గురించి, ఆ వెనుకబాటుతనాన్ని పోగొట్టుకోవడానికి అటు ప్రభుత్వాలు ఇటు సమాజం ఏం కోరుకుంటున్నాయి, మన హక్కులు ఎప్పటికైనా మనం సాధించుకోగలుగుతామా, మన నీళ్లు మనకు ఉంటాయా, మనకు ఉద్యోగాలు, మన పిల్లలు వలసబాట పట్టకుండా అటు బెంగళూరుకో ఇటు చెన్నైకో ఇటు హైదరాబాదుకో వలసబాట పట్టకుండా ఇక్కడ ఏ నేల మీద అయితే వాళ్ళు పుట్టారో ఆ నెలలోనే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా, ఒకవేళ లేకపోతే ఏం చేయాలి? వ్యవసాయం రోజు రోజుకు పరిస్థితి దయనీయంగా మారుతోంది. రైతులు వాళ్ళ గొంతు, వాళ్ళ సమస్యలేవో వాళ్ళ ద్వారానే చెప్పుకోలేని పరిస్థితి ఇవాళ రాయలసీమలో ఉన్నది. నీళ్లు వచ్చిన సందర్భాల్లో కూడా ఆ నీటిని ఎలా వాడుకోవాలో తెలియని ఒక అగమ్యగోచర పరిస్థితిలో ఉన్నాం. పరిశ్రమలు ఊసేలేదు. ఇందాకే చెప్పినట్టు నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతోంది రాయలసీమలో. సో ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు విభజనానంతర రాయలసీమ పరిస్థితి ఏమిటి అని ఈరోజు రాష్ట్ర మహాసభల్లో మనం కొన్నైనా సమాధానాలు రాబట్టుకొని కొన్నైనా పరిష్కారాల వైపు మనం అడుగులు వేయడానికి, ఆ పరిష్కారాల కోసం ఉద్యమాల ద్వారానో మన గొంతు గట్టిగా వినిపించడం ద్వారానో ప్రభుత్వాలని నిలదీయడానికి, ప్రభుత్వాలని ప్రశ్నించడానికి ఈ సభలను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభల గురించి ప్రచారం చేయడంలో భాగంగా మేము ప్రొద్దుటూరు చుట్టుపక్కల గ్రామాలలో పర్యటించాం. రాయలసీమ విద్యావంతుల వేదిక సభ్యులం. కుందు నది నీళ్ళేమో పారుతూ ఉన్నాయి. దాదాపు ఒక నెన్నాళ్ళుగా కుందు నదిలో నీళ్లు పారుతున్నాయి. పక్కనే రాజుపాలెం గ్రామం ఉన్నది. అక్కడి నుంచి రాజోలి ఆనకట్ట నుంచి ఒక కాలువ అటువైపుగా ప్రవహిస్తూ ఉంది. అది చూసినప్పుడు అయ్యో ఇది ఇంత నిండుగా ఉన్నది, కనీసం ఒక 3 కార్ల పంటలు పండుతాయి అని నేను అనుకున్నా. అక్కడ ఉన్న రైతు బంధువులకు ఆ విషయం అడిగితే, కుందు బాగా ఉన్నప్పుడు నీళ్లు పారినప్పుడు 1 కారు పంటకు మాత్రం నీళ్ళు వస్తాయి సార్ అని చెప్పారు. కాలువేమో నిండుగా ఉన్నది. అయితే వాళ్ళు పండించుకోగలుగుతున్నది 1 కారు పంట. మొత్తం రాయలసీమలో ఇదే పరిస్థితి ఉన్నది. మైదుగురు మండలంలో ఉన్న ప్రాంతాలలో మహా అంటే 2 పంటలు పండించుకుంటారు. మొత్తం రాయలసీమ ప్రాంతంలో బాగా వర్షాలు పడ్డాయి అన్న సందర్భంలో కూడా ఏదో ఒక ప్రాంతంలో కరువు పరిస్థితులు ఉన్నాయి. ఈ కరువు పరిస్థితులు ఉన్నా కూడా ఇవి ఉన్నాయని గుర్తించడం ప్రభుత్వాలకు తెలుసు ఆ విషయం. కానీ మనం ఆ విషయం ప్రభుత్వాల దృష్టికి తీసుకోలేకపోతున్నాం. ఇటువంటి స్థితిలో మనం రాయలసీమ రైతుని అభివృద్ధి పరచుకోవడానికి అతను మిగులు సాధించుకోవాలి. కేవలం 1 సంవత్సరం పంట పండించుకొని ఆ పంటని అమ్ముకొని మార్కెట్లలో పంటని అమ్ముకొని అప్పటికి అతను పెట్టిన పెట్టుబడిని సాధించుకోవడం ఒక్కటే కాదు, అతడు మిగులు సాధించుకోవాలి.
అటువంటి స్థితిలోకి రాయలసీమ ఎప్పుడైనా పోగలుగుతుందా? అటువంటి స్థితిలో పోవడానికి అవసరమైన నీళ్లు మనం సాధించుకోగలమా? మనం ఆ ప్రాజెక్టుల నుంచి తిరిగి కాలువలకి నీళ్లు పారించుకోగలగమా? వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్, కృష్ణా, గుంటూరు ప్రాంతాలకు పోతే ప్రతిరోజు మనం చూడొచ్చు నీళ్లు అవసరానికి మించిన నీళ్లు వాళ్ళకి లభ్యమవుతున్నాయి. పంటలే కాకుండా చేపల చెరువులకి, ఇంకా వేరే వేరే అవసరాలకి వాళ్ళకి నీళ్లు అవసరానికి మించి ఉన్నాయి. మనకు అంత అవసరం లేదు. మనకు కనీసం 2 కార్ల పంటలు పండే స్థితి ఒకటి వస్తే చాలు, కొన్ని పరిశ్రమలు వస్తే చాలు, ఇప్పటికే మూతిపడిపోయిన పరిశ్రమలని మళ్ళీ తెరిపిస్తే చాలు అనే స్థితిలో మనం అడుగుతున్నాం ప్రభుత్వాలని. అటు ప్రకృతి, ఇటు పాలక వర్గాలు కలిపి రాయలసీమని ఈరోజున్న ఈ స్థితికి దిగజార్చినాయి. దీని నుంచి బయటపడడానికి మనమందరం ఇక్కడ వాటికి అవసరమైన పరిష్కారాలని, సమాధానాలను వెతకడం కోసం ఇక్కడంతా సమావేశమయ్యాం. ఈ సందర్భంగా నేను రాయలసీమ నాయకుడు, జలసాధన సమితి నాయకుడు, నంద్యాల నుంచి వచ్చిన బొజ్జ దశరథరామిరెడ్డి గారిని ప్రారంభ ఉపన్యాసం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. రాయలసీమ విద్యావంతుల వేదిక 4వ రాష్ట్ర మహాసభలకు నన్ను ఆహ్వానించిన విద్యావంతుల వేదికకు, నిర్వాహకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన రైతు మిత్రులు, యువత, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు, పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా రాయలసీమ యొక్క సమస్యలను సాధించుకోగలుగుతామా, సాధించుకోగలుగుతామా? సాధించుకోవాలంటే ఒక చిన్న విన్నపం అన్న, ఇక్కడ ఒక్క గొంతు కూడా వినపడకూడదు పక్క నుండి. నాకు ఈ సమావేశంలో ఒక్క గొంతు కూడా, నేను కానీ వేదిక మీద ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక్క గొంతు కూడా పక్కన నోరు తెరిచి మాట్లాడకుండా మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఒక్క అడుగు ముందే వేసిన వాళ్ళం అవుతాం అన్న. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మనం రాయలసీమ ఉద్యమంలో 100 ఏళ్ల నుండి చేస్తున్న పోరాటంలో మనం విఫలమవుతున్న దాంట్లో ప్రథమమైన కారణం మనం వినకపోవడం సమావేశాలకు వచ్చినప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ మాట్లాడడం మానేసి, ఇక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు ఒక 10 సెకండ్స్ కామ్గా ఉంటే ఒక్క శబ్దం కూడా వినపడకూడదు. ఇక్కడ ఒక్క ఫోన్ కాల్ కూడా రాకుండా ఉంటే ఆ విధంగా అడుగులు వేయడానికి ఒక తొలి అడుగుగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా సీరియస్ అంశం. దాదాపు 12 ఏళ్ల నుండి ఉద్యమం చేస్తూ ఉంటే గొర్రెతో ఒక బెత్తడు లాగా మన ఉద్యమం కూడా ముందుకు పోతూ వెనుక్కుపోతున్న దశలో, అంటే మనకు సమాచారం చేర్చలేదా అంటే అనేక సమాచారాలు చేరుస్తూ రాయలసీమ ప్రజలను ఉత్తేజవంతులను చేస్తున్న సందర్భంలో దాని మీద నీళ్లు చల్లుతున్నట్టుగా, అంటే ఒక మంటలు వేస్తున్నప్పుడు నీళ్లు చల్లుతున్నట్టుగా అనేక శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. అనేక శక్తులను మనం అడ్డుకోవాలంటే ఈరోజు ప్రతి ఒక్కరం ఇక్కడికి వచ్చిన వాళ్ళం ముందు విషయం ఏంటని తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేయాలి. ముందు క్షుణ్ణంగా మీకు ఎక్కువ విషయాలు చెప్పదలుచుకోలేదన్నా, 3 విషయాలు చెప్పదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి వసతి కల్పించిన సగటు భూమి, అంటే వ్యవసాయోగ్యమైన భూమిలో నీటి ప్రాజెక్టులు కట్టింది ఎన్ని ప్రాజెక్టులు కట్టారంటే 44% ప్రాజెక్టులు కట్టారు. 44% భూములకు ప్రాజెక్టులకు నీరు వచ్చేలాగా ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవసాయోగ్యమైన భూమిలో సగటున ఇది ఇటు కర్నూలు నుండి అటు పైన శ్రీకాకుళం వరకు ఉన్న దాంట్లో 44% వ్యవసాయోగ్య భూమిని కడితే రాయలసీమలో ఎంత శాతం వ్యవసాయోగ్య భూమికి నీళ్లు కట్టారో తెలుసా అన్న మీకు? 9%. 9% భూమికి నీరు వచ్చేలాగా ప్రాజెక్టులు కట్టారు. మరి అన్నిటికంటే బాగా అభివృద్ధి చెందిన దక్షిణాంధ్ర అంటే కృష్ణా, గుంటూరు జిల్లాలో 76% నీరు వచ్చే, అంటే పంటలు పండించే పొలాలకు ప్రాజెక్టులు కట్టారు. అంటే 100 ఎకరాలు కృష్ణా, గుంటూరులో ఉంటే 76 ఎకరాలకు నీళ్లు వచ్చేలాగా ప్రాజెక్టులు కట్టారు. ఆంధ్రప్రదేశ్ యావరేజ్లో 100 ఎకరాలు ఉందనుకుంటే 44 ఎకరాలకు ప్రాజెక్టులు కడితే రాయలసీమలో 100 ఎకరాలు ఉందంటే 9 ఎకరాలకు ప్రాజెక్టులు కట్టారు. ఇది న్యాయమేనా అన్న? న్యాయమేనా?
9 ఎకరాలు ఎక్కడ, సగటు 44 ఎకరాలు ఎక్కడ, ఉన్నత స్థానంలో ఉన్న కృష్ణా గుంటూరు 76% ఎక్కడ? ఎప్పుడైనా ఆలోచించామా? సరే మన కర్మ అనుకుందాం, కట్టింది 9% అనుకుంటే అందులో నీళ్లు పారుతున్నది 100 ఎకరాల్లో 3 ఎకరాలకే నీళ్లు పారుతున్నాయన్న. తెలుసా ఆ విషయం మీకు? తెలుసా అన్న మీకు? 100 ఎకరాల్లో కేవలం 3 ఎకరాలకు మాత్రమే నీళ్లు పారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ యావరేజ్ చూసుకుంటే 30 ఎకరాలకు నీళ్లు పారుతూ ఉన్నాయి. అంటే 100 ఎకరాల్లో 30 ఎకరాలకు నీళ్లు పారుతూ ఉంటే మనకు 3 ఎకరాలకు నీళ్లు పారుతూ ఉన్నాయి. ఏమన్నా ఎక్కడ ఉన్నామన్నా మనం? ఏ పరిస్థితిలో ఉన్నాం? అదే కృష్ణా గుంటూరు జిల్లాలో 100 ఎకరాల్లో 67 ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి. అంటే వాళ్ళకి ప్రాజెక్టులు కట్టిందండి 76 ఎకరాలకు ప్రాజెక్టులు కడితే 67 ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి. రాయలసీమలో 100 ఎకరాలు 9 ఎకరాలకు ప్రాజెక్టులు కడితే 3 ఎకరాలకు నీళ్లు పారుతూ ఉన్నాయి. మరి రాష్ట్రం యావరేజ్లో చూసుకుంటే, అంటే బాగా వెనకబడిన ఆ ఉత్తరాంధ్రాన్ని కూడా కలుపుకొని తీసుకుంటే 44 ఎకరాలకు ప్రాజెక్టులు కడితే 30 ఎకరాలకు నీళ్లు పారుతున్నాయంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? అంటే మనం చేస్తున్న ఉద్యమాలు చేస్తూ జరుగుతున్న అన్యాయాన్ని చేస్తే ఆ అన్యాయాన్ని కాదు అని చెప్పి, అంటే మనం ఎక్కడైతే నిప్పు రగులుస్తున్నామో ఆ నిప్పును ఆర్పడానికి అనేక సంఘాలు పనిచేస్తున్న నేతృత్వంలో ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకొచ్చానన్న, నంద్యాల ఎడిషన్. మీరు చదవాలి ఈరోజు. దీంట్లో వరద జలాలతో జలాశయాలు కలకల, పోతిరెడ్డిపాడుకు 60 రోజుల్లో నీరు వస్తే 122 టీఎంసీలు నీరు తీసుకొచ్చామన్నారన్న. ఎవరిచ్చారు ఈ ప్రకటన? ప్రభుత్వం పనిగట్టుకొని పత్రికలకంతా ఇన్ఫార్మ్ చేశారు. మేము బ్రహ్మాండంగా అన్ని ప్రాజెక్టుల కింద నీళ్ళు ఇచ్చామని చెప్పి. ఈరోజు మన జిల్లాలో, కడప జిల్లాలో గండికోట రిజర్వాయర్ నిండుగా ఉందన్న. 1 ఎకరాకు జిఎన్ఎస్ఎస్కి నీళ్ళు ఇస్తారా చెప్పాలి ఈ ప్రభుత్వం వచ్చి. ఈ ప్రకటన ఇచ్చిన అధికారులు ప్రకటించాలి 1 ఎకరాకు జిఎన్ఎస్ఎస్కు నీళ్ళు ఇస్తున్నామా అని. మరి అదేవిధంగా మైలవరం నిండా నీళ్లు నింపారు. మైలవరానికి ఎన్ని నీళ్లు ఇస్తున్నారంటే కుడి కాలువకు 90 క్యూసెక్కులు, ఇంకొక కాలువకు 150 క్యూసెక్కులు అన్నారు. గేట్లు ఎత్తి, మైలవరం గేట్లు ఎత్తి 12,000 క్యూసెక్కుల నీళ్లు కుందు నదిలో పోస్తున్నారన్న. ఎక్కడికి పోతున్నాయన్నా నీళ్లు? సోమశిలకు పోతున్నాయి. మరి అర్థమవుతుందా ప్రాజెక్టులు జలకలతో నిండుతున్నాయంటే? ఇలాంటి అంశాలను మనం ప్రజల ముందుకు తీసుకుపోతున్నప్పుడు, నిప్పును రగులుస్తున్నప్పుడు, మనకున్న ఇబ్బందులు తెలియజేస్తున్నప్పుడు దాన్ని మోసం చేయడానికి రకరకాల శక్తులు పనిచేస్తున్న దాంట్లో ప్రథమ శక్తులు ఈరోజు ప్రభుత్వం నుండి వచ్చే అధికారులు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేస్తున్నారు. మరి మీ పక్కనే ఉన్న బ్రహ్మసాగర్లో ఇక్కడే కడప జిల్లా నుండి ఒక వార్త వచ్చింది. ఒక 20 రోజుల కిందట కడప జిల్లాలో రిజర్వాయర్లన్నీ జలకలతో ఉన్నాయి, గండికోట నిండిపోయింది, బ్రహ్మసాగర్లోకి ఇప్పుడే అడుగులు వేస్తున్నాయి నీళ్లు అని రాశారు లోపల. వరద వచ్చిన 50 రోజుల తర్వాత బ్రహ్మసాగర్లోకి అడుగులు వేస్తున్నాయంటే శ్రీశైలం ప్రాజెక్టు నిండా ఉండి 50 రోజులు, వరద వచ్చి 60 రోజులు అయింది. ఆ రోజుకు 50 రోజులు 200 టీమ్స్లు నీళ్లు తీసుకోగలిగి ఉండాలి. ఎన్ని తీసుకుంటాలన్నా? పోతిరెడ్డిపాడు నిండుగా, శ్రీశైలం రిజర్వాయర్ నిండుగా ఉంటే రోజు 4 టీమ్స్లు తీసుకునే నోరు ఉంది మనకు, పెద్ద నోరు ఉంది. మరి అడ్డుపడేది ఏంటి? ఈ గొంతో ఈ పొట్టను. పొట్ట రిజర్వాయర్ అనుకుంటే గొంతు ప్రధాన కాలువ అయితే ఈ అడ్డుపడుతూ ఉంటే 200 టీమ్స్లు నీళ్ళు తీసుకునే రోజు మన బ్రహ్మసాగర్కు నీళ్ళు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాయి, జలకలతో ఉంది అని పత్రికల్లో వార్తలు రాయించారు డిపార్ట్మెంట్. మనం అది చదువుకొని జలకలతో బ్రహ్మాండంగా ఉంది అనుకున్నాం. ఈ పేపర్ చదవంగానే మన వాళ్ళకంతా సంతోషం అవుతుంది. వరదతో జలకలతో ఉంది, 120 టీమ్స్ని తీసుకున్నామని. ఈ 120 టీమ్స్లో ఎన్ని టీమ్స్లు రాయలసీమకు వచ్చాయో తెలుసా అన్న మీకు? ఇందులో 58 టీమ్స్లు నెల్లూరుకు పోయాయి. 120లో 58 పోతే 60 టీమ్స్లో 62, 64, 65 టీమ్స్లో రాయలసీమకు వచ్చాయి. అంటే ఎక్కడున్నాం మనం? ఎందుకు రిజర్వాయర్లు కట్టుకొని రాయలసీమలో 4 జిల్లాల్లో అత్యధిక రిజర్వాయర్లు ఉన్నది కడప జిల్లాలో 78 టీఎంసీలు రిజర్వాయర్లు ఉన్నాయి. 78 టీఎంసీల నిండా ఈరోజు 71 టీఎంసీలు నీళ్ళు నిలబెట్టుకొని ఉన్నాం, ఫుల్గా ఉన్నాం. మరి ఎక్కడన్నా పంటలకు నీళ్లు తీసుకునే వసతి ఉందా? మైలవరం దగ్గర నుండి ప్రాజెక్టులు నుండి రావాలంటే కాలువలు లేవు, పంట కాలువలు లేవు. జిఎన్ఎస్ఎస్లో గండికోట నుండి పంట కాలువలు లేవు. బ్రహ్మసాగర్లో 1,60,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే పంట కాలువలు లేక ప్రాజెక్టు నిండిన 30,000 ఎకరాలు కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఉంటే ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యం ఒకటి ఉంది, జలకలతో అని. మరి దీనికి ఏం చేయాలి అని అంటే మనం దీని మీద ఇచ్చాం. హంద్రీ నివాలో కూడా
ప్రధానంగా కర్నూలు జిల్లాతో మొదలై అత్యధికంగా అనంతపురం జిల్లాలో ఇరిగేషన్ చేస్తూ కొంత ప్రాంత కడపలో చిత్తూరుకు తీసుకుపోవాల్సిన 6 లక్షల ఎకరాల్లో ముందుగా కర్నూలు జిల్లా ఉన్న పందికొనలో శ్రీశైలం రిజర్వాయర్లో నిండుగా ఉన్నప్పుడు కూడా పందికొన రిజర్వాయర్ కెపాసిటీ 1.126 అయితే ఆ రిజర్వాయర్లో రోజు సగటున 100 క్యూసెక్కుల్లాగా నింపారు. ఆ రిజర్వాయర్ ద్వారా 4 టీమ్స్ల నీళ్లు తీసుకుంటూ ఖాళీ అవుతుంటే తీసుకుంటూ 61,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలంటే ఆ 4 టీమ్స్ల నీళ్లు తీసుకోవాలనుకుంటే ఈ 100 క్యూసెక్కుల ప్రకారం 440 రోజులు పడుతుందన్న. ఎన్ని రోజులు పడుతుంది? 440 రోజులు పడుతుంది. సంవత్సరంలో ఉన్నది ఎన్ని రోజులన్నా? 365 రోజులు. ప్రభుత్వానికి తెలియదా? అధికారులకు తెలియదా? 365 రోజుల్లో నీళ్లు తీసుకుంటే 4 టీమ్స్లు ఇస్తాం. మరి పంట కాలం ఎన్ని రోజులు ఉంటుంది? 90 నుండి 120 రోజులు ఉంటుంది. లేదా ఖరీఫ్ రబీ అని వేసుకున్నా కూడా ఇప్పుడు 90 అయితే 180 రోజులు తీసుకోవాలి, లేదా 200 రోజులు తీసుకోవాలి. 200 రోజులు తీసుకోవాలంటే శ్రీశైలం రిజర్వాయర్లో 200 రోజులు హంద్రీనివాకు నీళ్ళు వచ్చేలాగా ఉండాలి. ఆ విధానాలు రూపొందించాలి. అలా కాకుండా ఈరోజు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తాం, రాయలసీమను కోనసీమ చేస్తాం అనే మాటలతో మంత్రి గారు మొన్న వచ్చి మాట్లాడిపోయారు. హంద్రీనివా మీద చూస్తూ అనంతపురం జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత జీడిపల్లి, గొల్లపల్లిలో కొంత నీళ్ళు వచ్చిన తర్వాత మారవల రిజర్వాయర్లోకి ఒక్క చుక్క నీరు రాలేదు. ఎప్పుడు శ్రీశైలం రిజర్వాయర్లో 75 రోజుల నుండి వరద కొనసాగుతూ ఉండి 75 రోజుల నుండి హంద్రీనివా నుండి నీళ్లు తీసుకునే అవకాశం ఉంటే, అంటే ప్రతి 3-4 రోజులకు ఒక టీమ్స్ ప్రకారం తీసుకోవాల్సి ఉంటే 15-16 టీమ్స్ నీళ్ళు తీసుకోవాల్సిన రోజుల్లో కూడా 5 టీమ్స్ నీళ్ళు తీసుకున్నాం. మరి ఏమవుతోంది? ఇవన్నీ కూడా నిర్మాణాలు ఉండి ఎందుకు తీసుకోలేకపోయామంటే ఒకే ఒక్క కారణం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ 42% భూభాగం కలిగింది. ఇంచుమించు అంతకంటే ఎక్కువనే వ్యవసాయయోగ్యమైన భూమి ఉంది. అంటే వ్యవసాయయోగ్యమైన భూమి ఉంది. భూమి ప్రకారం కూడా 42% ఉంటే ఇక్కడ ఈ రాష్ట్ర సాగునీటి బడ్జెట్లో ఎన్ని నిధులు ఖర్చు పెట్టాలి రాయలసీమలో అనేది చాలా కీలకమైన అంశం. మీకు ఇంతకుముందు ఇచ్చిన అంశాల ప్రకారం ఎంత క్రియేట్ చేశారని మనం చెప్పుకున్నాం. కేవలం 9 ఎకరాలు క్రియేట్ చేసి 3 ఎకరాలకు నీళ్లు పాడుతూ ఉంటే రాయలసీమ ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి 100 ఎకరాల్లో 40 ఎకరాలకు నీళ్లు పాడుతున్న సందర్భంలో మనకు ఆ నిర్మాణాలు కట్టిన నిర్మాణాల్లో నీళ్లు రావాలనుకుంటే కూడా ఈరోజు 42% నిధులు ఇవ్వకపోతే రాయలసీమలోని ఏ ప్రాజెక్టు పురోగతి సాధించదు. మరి ఇవ్వకపోతే నిన్న మంత్రి గారు వచ్చి ఏం మాట్లాడారు? జగన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే మేము అధికంగా నిధులు ఇచ్చామని. మేము ఎక్కడ డిస్ప్యూట్ చేయట్లేదు. జగన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన దానికంటే మీరు అధికంగా ఖర్చు పెట్టారు. రాష్ట్ర సాగునీటి బడ్జెట్లో అంటే ఎంతనైనా డబ్బులు కేటాయించండి 17% నిధులు మీరు ఖర్చు పెట్టారు. టు బి ప్రిసైజ్ 16.63. 17% మీరు నిధులు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు 7% నిధులు ఖర్చు పెట్టారు, లేదా 6% నిధులు ఖర్చు పెట్టారు. ఆయన 6% ఖర్చు పెట్టి నిర్వహణ లోపంతో ఈరోజు గోరకల్లు రిజర్వాయర్ గండి పడుతూ ఉంది. మరి గడ్డికోటకు నీళ్ళు నింపాలనుకుంటూ కూడా రేపు ప్రాబ్లం రావచ్చు వచ్చే సంవత్సరానికి. అలగునూరు రిజర్వాయర్ డిఫంక్ట్ అయిపోయింది. గోరకల్లు రిజర్వాయర్ ఎప్పుడు తెగిపోతుందో తెలియదు. అన్నమయ్య తెగిపోయింది. ఏ ప్రాజెక్టులో గేట్ లేవు. మరి ఈ సమయంలో వీటిని నిర్వహణ చేపట్టాలనుకుంటే మేము అంతకంటే గొప్పగా చేశాము అని చెప్పుకుంటున్న వాళ్ళు అంతకంటే గొప్పగా చేస్తే మా ఈ సాగునీటి వ్యవస్థ ఏమైనా పెరిగిందా? 909 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్న వాళ్ళు 9 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారా? ఈరోజు సూటిగా ఒకటే మనం ప్రశ్నించాలి. జలకళ ఆడుతుందన్నారు కదా, 20 లక్షల ఎకరాలకు ప్రాజెక్టులు కట్టారు మాకు రాయలసీమలో. ఈరోజు పూర్తిగా నిర్మాణమైన దాని గురించి మాట్లాడుతున్నాను. 20 లక్షల ఎకరాలు, 20 లక్షల ఎకరాలకు మీరు నీరు ఇస్తారా? ఇంజనీరు సమాధానం చెప్పాలి, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆ పత్రిక యాజమాన్యం కూడా ఎదురు ప్రశ్న వేయాలి అధికారుల దగ్గరికి పోయి. అయ్యా మీరు చెప్పిందంతా రాశాము, ఈరోజు మా ప్రజలు అడుగుతున్నారు 20 లక్షల ఎకరాలకు జలకళతో ఉంటే నీళ్ళు ఇస్తారా? సమాధానం చెప్పగలుగుతారా? వీళ్ళు చేయగలుగుతారా? మరి ఆ నిధుల కోసం మనం పట్టుబట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఒకే గొంతుతో మీరు ఏం చేస్తున్నారో తెలియదు, 42% భూభాగం ఉన్న వాళ్లకు మాకు 42% నిధులు కేటాయించాలనేది ఒక ప్రధానమైన డిమాండ్గా మనము ముందుకు పోవాలంటే ముందు విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 100 ఎకరాల్లో 40 ఎకరాల్లో ఈరోజు 44 ఎకరాలకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి 30 ఎకరాల్లో నీళ్లు పారుతూ ఉంటే రాయలసీమలో 9 ఎకరాలకే ప్రాజెక్టులు కట్టి అందులో 3 ఎకరాలకే నీళ్లు కారుతుంటే ఇది ఏం అన్యాయం? మన రాష్ట్ర విభజన చట్టం గురించి మాట్లాడుతూ మహమ్మద్ గారు చెప్పారు, విభజన చట్టంలో చాలా ఉన్నాయని. మనం సమాన అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందిన ప్రాంతంతో. అంటే అభివృద్ధి చెందిన ప్రాంతంతో సమాన అభివృద్ధి అంటే కృష్ణా గుంటూరు జిల్లాతో సమానంగా అభివృద్ధి చెందాలంటే
76 ఎకరాల్లో ప్రాజెక్టులు కట్టాలి. మన దగ్గర ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి? 20 ఎకరాలకు ప్రాజెక్టులు ఉన్నాయి. 76 ఎకరాలకు కడితే 67 ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. మనకు 20 ఎకరాలకు ప్రాజెక్టులు కడితే 3 ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. మనం అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి? రాష్ట్ర బడ్జెట్లో మన హక్కు ప్రకారం 42% ఇస్తూనే ప్రత్యేకంగా వేరే కార్యక్రమాలు కూడా మీరు చేపట్టాలి. సమానాభివృద్ధి కోసం రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు. ఆ ప్రత్యేక ప్యాకేజీ నిధులు తీసుకొచ్చి చెరువుల పునరుద్ధరణ, చెరువులను కొత్త చెరువుల నిర్మాణం, నదులు వాగులు వంకలతో అనుసంధానం అనే కార్యక్రమాన్ని చేపట్టాలి. అదేవిధంగా మా ప్రాజెక్టులకు ఈ నిధులు సరిపోవు కాబట్టి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన నుండి కేంద్ర ప్రభుత్వం నుండి అదనంగా నిధులు కావాలి. ఈ 42% అదనంగా మాట్లాడుతున్నాం. మనం సమాన అభివృద్ధి కోసం మాట్లాడుతున్నాం. అదేవిధంగా మీరు స్పెషల్ పర్పస్ వెహికల్ పెడతారా, లేదా ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ తీస్తారా? తీసుకొచ్చి చేయండి. ఎందుకు? మీరు మార్గదర్శులుగా ఉన్నారు. ఈరోజు అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మీరు నిధులు సాధించుకొచ్చుకున్నారు. షెహబాజ్ ముఖ్యమంత్రి గారిని అభినందించాం మిమ్మల్ని. 50 సంవత్సరాల వరకు మనం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మిగిలిన 10% కూడా ఏదే విధంగా మేము గ్రాంట్ కింద తెచ్చుకొని దాన్ని మాఫీ చేస్తాం. రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ మీద ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీ గారు ప్రభుత్వం తరఫున ఒక ప్రకటన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాం. మీరు మంచి పని చేశారు సార్, అమరావతికి అదేవిధంగా చేశారు. అదేవిధంగానే రాయలసీమకు చేయండి. రాయలసీమ ప్రాజెక్టులకు, రాయలసీమలో అభివృద్ధి జరగాలంటే నీళ్లు రావాలి. ఇక్కడ నీళ్లు వస్తేనే ప్రాజెక్టులు వస్తాయి, నీళ్ళు వస్తేనే పరిశ్రమలు వస్తాయి, నీళ్ళు వస్తేనే స్కూళ్ళు వస్తాయి, నీళ్ళు వస్తేనే హాస్పిటల్స్ వస్తాయి, నీళ్ళు వస్తేనే మా పల్లెల్లో కూడా జనాలు వలసపోకుండా పల్లెలు కూడా సుభిక్షంగా ఉంటాయన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుని ఆ విధంగా చేయండి అని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ నుండి. మరి ఇదే నేపథ్యంలోనే గతంలో పోలవరం ప్రాజెక్టు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కట్టాల్సి ఉందో, కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నెత్తినేసుకొని రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టుకుంటూ మనకు అన్యాయం చేశారు. మన నిధులంతా కూడా పోలవరానికి ఖర్చు పెడుతూ అప్పుడు ఆల్రెడీ వెనుకబడిన ప్రాంతంలో మన సమానాభివృద్ధి పక్కన పెట్టి ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ చేయడానికి కూడా డబ్బులు కేటాయించకుండా 42% చేయాల్సి ఉంటే ఒక ప్రభుత్వం 17% చేసి, ఒక ప్రభుత్వం 6% చేసి అన్యాయం చేసి ప్రాజెక్టులని డిఫంక్ట్ చేసిన వైనం కనపడుతున్న నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంచి మాట చెప్పారు. పోలవరానికి ఈరోజు మేము 12,000 చిల్లర కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చుకుంటున్నాం. ఈ సంవత్సరం 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. వచ్చే సంవత్సరం 6,000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం నుండి ఇస్తుంది. కాబట్టి ఇంతకుముందు వాళ్ళే స్పష్టంగా చెప్పారు. మీరు ఫైనాన్స్ సెక్రటరీ గారు ప్రభుత్వం తరఫున ఒక ప్రకటన చేశారు. ఇంతకుముందు రాష్ట్ర నిధులు ఖర్చు పెడుతూ పోలవరం ప్రాజెక్టు అక్కడి నుండి ఎదురు చూసేవాళ్ళం, మాకు ఇబ్బంది ఉండింది. ఇప్పుడు కేంద్రమే ఇస్తుంది కాబట్టి రాష్ట్రం మీద ఎలాంటి ఇబ్బంది లేదు అని. అంటే ఇంతకుముందు చేసిన తప్పును సరిదిద్దుకున్నారు. ఈరోజు మీరు అమరావతి కోసం కానీ పోలవరం కానీ చేసిన తప్పును సరిదిద్దుకొని వేరే సోర్సెస్ నుండి డబ్బులు తెచ్చుకుంటున్నప్పుడు మా అభివృద్ధి కోసం నిధులు ఖర్చు పెట్టండి అని అడుగుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా స్పందిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పారు, నేను రాయలసీమ అభివృద్ధికి నేను బాసటగా ఉంటాను. రాయలసీమ ప్రాంతం కూడా నాకు ఎప్పుడు ఇవ్వనని మెజార్టీ సీట్లు ఇచ్చారు, శాసనసభ్యులు ఇచ్చారు, పార్లమెంటు సభ్యులు ఇచ్చారు. కాబట్టి తప్పకుండా నేను రాయలసీమ అభివృద్ధి చేస్తారని ఆయనకు గుర్తు చేసే అంశాలను ఈ వేదికల ద్వారా మనం పదే పదే గుర్తు చేయాలి. మీరు కూడా మీ నాయకుల దగ్గరికి అభిమానించే నాయకుల దగ్గరికి పోయి ఈ విషయాలు గుర్తు చేసే అంశాలు చెప్పాల్సిన అవసరం ఉంది. సార్, మా అభివృద్ధి చెందాలనుకుంటే మా ప్రాజెక్టులకు కట్టిన ప్రాజెక్టులు ఫంక్షన్లోకి రావాలంటే 42% నిధులు రావాలి. అభివృద్ధి చెందిన ప్రాంతంతో సమానాభివృద్ధి జరగాలంటే ప్రత్యేక నిధులు రావాలి. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన నిధులు రావాలి. రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన ప్రత్యేక ప్యాకేజ్ నిధులు రావాలి. చెరువులు చేస్తారో ఇంకో ప్రాజెక్టు చేస్తారో మాకు కూడా ఆ స్థాయి వ్యవసాయం వచ్చేలాగా చేయాలనే విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకొని 10 మందికి చెప్పగలిగితే, లేకుంటే మనం రాజేసిన నిప్పు మీద ఇలాంటి వార్తలను గుప్పించే వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళే కాదు, ఎవరెవరు ఏ అస్తిత్వం కోసం పనిచేస్తున్నారో అంశాన్ని చివరిగా మాట్లాడతాను. దాని గురించి రెండో అంశంలోకి వచ్చేటప్పటికి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈరోజు కృష్ణా డెల్టాకు హక్కుగా ఉన్న నీటిని సముద్రంలో పారబోస్తూ, కృష్ణా డెల్టాకు హక్కుగా ఉన్న నీటిని సముద్రంలో పారబోస్తూ రాయలసీమ నీటిని వాడుకుంటున్న వైనం 2015లో ప్రభుత్వం సంతకాలు చేసి వచ్చింది కేంద్రంలో కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయాల్లో. మీకు తెలుసా నా విషయం? ఎవరికైనా తెలుసా? కృష్ణా డెల్టాకు ఈరోజు సారు రామాంజనేయులు గారు బయటంతా మ్యాప్ పెట్టారు. K1లో K2 K3 K4 K8 అని, అంటే ఒక్కొక్క బేసిన్ ఎక్కడెక్కడ నుండి నీళ్లు తీసుకోవాలి అనేది. K1 బేసిన్లో నుండి ఏ ప్రాజెక్టు నీళ్ళు తీసుకోవాలి. మన రాయలసీమలో కేసీ కెనాల్కి తీసుకోవాలంటే తుంగభద్ర నుండి వచ్చే నీళ్లు తీసుకోవాలి.
హెచ్ఎల్సీకి తీసుకోవాలంటే తుంగభద్ర నీళ్ళు వచ్చి తీసుకోవాలి, ఎల్ఎల్సీ తీసుకోవాలంటే తుంగభద్ర నుండి తీసుకోవాలి, ఎస్ఆర్బీసీ అంటే కృష్ణానది నుండి శ్రీశైలం నుండి నీళ్లు తీసుకోవాలని చెప్పి చేసినట్టుగానే బచావ్ ట్రిబ్యునల్లో స్పష్టంగా కృష్ణా డెల్టాకు కూడా కేటాయించిన నీటిలో నాగార్జున సాగర్ దిగువ నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు ఉన్న 101 టీఎంసీల నీటిని కేటాయించారు. ఎన్నన్నా 101 టీఎంసీలు. మిమ్మల్ని ఎందుకు ఫోన్ ఆఫ్ చేసుకోమన్నారంటే ఈ విషయాలు మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ విషయాలు చాలా స్పష్టంగా 12వ తారీఖు ఆంధ్రప్రభలో ఆర్టికల్ వచ్చింది, రాశాను. అది మీకు ఎవరికి లేకపోతే ఇక్కడ మీరు అందరూ ఈ మెంబర్స్ చేస్తే దాన్ని కూడా మీకు షేర్ చేస్తాం. ఆర్టికల్ అంతా కూడా 101 టీఎంసీల నీటిని కేటాయిస్తే జూన్ 18, 19, 2015లో జరిగిన కేఆర్ఎంబీ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా డెల్టా తరఫున వకాల్తా తీసుకొని 101 టీఎంసీలు నీళ్లు తీసుకోలేకపోతున్నాం, మేము కేవలం 20 టీఎంసీల నీళ్లు తీసుకుంటున్నాం, కాబట్టి మిగిలిన నీళ్ళన్నీ మేము నాగార్జున సాగర్ నుండి తెచ్చుకుంటాం. అంటే నాగార్జున సాగర్ నుండి అంటే ఎక్కడి నుండి తెచ్చుకుంటారన్నా? నాగార్జున సాగర్కు శ్రీశైలం మధ్యన క్యాచ్మెంట్ ఏరియా లేదు కాబట్టి శ్రీశైలం నుండి నీళ్ళు తెచ్చుకుంటారు. శ్రీశైలం నుండి నీళ్ళు తీసుకోవడం అంటే ఏమి? మైలవరం వాడుకోవాల్సిన నీళ్ళు, గండికోట వాడుకోవాల్సిన నీళ్ళు, లేదా బ్రహ్మసాగర్ వాడుకోవాల్సిన నీళ్ళు, లేదా గోరుకల్లు వాడుకోవాల్సిన నీళ్ళు, లేదా గొల్లపల్లి, జూడిపల్లి, నివాళ వాడుకునే నీటిని మేము తీసుకుంటాం అని అంటే తెలంగాణ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు. అలా ఎలా తీసుకుంటారయ్యా మీరు? మీ హక్కు 101, మీరు అక్కడి నుండి తీసుకోవాలి, మీ నీళ్ళు అక్కడి నుండి తీసుకోండి అంటే అక్కడ ఒక పేచీ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు. ఒక పేచీ పెట్టారు. భీమా ప్రాజెక్ట్ అని చెప్పి శ్రీశైలానికి ఎగువన, అటు జూరాలకు ఎగువన ఒక ఎత్తిపోతల పథకాన్ని కట్టారు. ఆ 20 టీమ్స్లు నీటిని కేటాయించారు. ఎక్కడి నుండి కేటాయించారు ఆ 20 టీమ్స్లు? దానికి రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా డెల్టా ఆధునీకరణ చేస్తే 20 టీమ్స్లు మిగులుతాయి. ఆ 20 టీమ్స్లు భీమాకు కేటాయించి ఆ ప్రాజెక్టు కట్టుకున్నారు. ఇవి కంబైండ్ ఉన్న రాష్ట్రంలో ఇవన్నీ సహజం. కేసీ కెనాల్లో మోడరేషన్లో 8 టీమ్స్లు మిగులుతుందని ఎస్ఆర్బీసీకి ఇచ్చి మనం ప్రాజెక్టులు కట్టించుకున్నాం. అదేవిధంగా 20 టీమ్స్లు ఇచ్చారు, కట్టించుకున్నారు. అంత రాష్ట్రం అంతా కలిసి ఉంటే పెద్ద పేచీ లేదు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఈ నీటిని తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు పేచి పెడుతుంటే వాళ్ళని ఒక మాట అడిగారు, అయ్యా కృష్ణా డెల్టా మోడరేషన్ ఇంకా జరగలేదు, దీనికి నిధులు ఖర్చు అవుతాయి, ఆ నిధులు మీరు ఇవ్వాలి భీమాకు వాడుకోవాలంటే అని. అంటే వాళ్ళకున్న ఇబ్బందులను గుచ్చి చూపించు మీరు డబ్బులు కట్టుకోవాలంటే వాళ్ళు దాంట్లో ఇరుక్కుపోయారు. మేము డబ్బులు కట్టమని చెప్పి ఆర్గ్యూ చేసుకుంటూ మీరు ఎక్కడున్నా నీళ్ళు తెచ్చుకోండి అని సంతకం పెట్టారు. అంటే ఎవరి తరఫున ఎవరు వకాల్తా తీసుకున్నారు? ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు కృష్ణా డెల్టాకు వకాల్తా తీసుకొని వాళ్ళు వాడుకోవాల్సిన నీళ్లు కాకుండా నాగార్జున సాగర్ శ్రీశైలం నుండి తీసుకునేలాగా తెలంగాణతో ఒప్పందం చేసుకున్నారు. ఎందుకు? తెలంగాణను కూడా బ్లాక్మెయిల్ చేసి మీరు డబ్బులు కట్టాలి లేకపోతేనంటే వాళ్ళు దానికి ఒప్పుకోకపోతే సరే అని చెప్పి వీళ్ళు సంతకం చేసి చేసుకున్న వైనం ఒకటి ఉంది. ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకుంటే ఇది ఎప్పుడు జరిగింది? నిర్ణయం 2015లో జరిగింది. అంటే వాళ్ళ నీటిని నిలబెట్టుకోకుండా వాళ్ళకు వచ్చే 101 టీమ్స్లను సముద్రంలోకి పారబోస్తూ మన ఈరోజు అన్న హెచ్ఎల్సీ ప్రాంతం నుండి వచ్చాడు, అనంతపురం నుండి. ఆయన హెచ్ఎల్సీలో నీళ్లు వాడుకోలేడు, ఎందుకంటే తుంగభద్ర డ్యాంలో పూడిక చేరింది కాబట్టి. అదేవిధంగా మా భాస్కర్ రెడ్డి వాళ్ళంతా కర్నూలు నుండి వచ్చిన మిత్రులు ఉన్నారు, ఎల్ఎల్సీ నీళ్లు వాడుకోలేరు, లేదా కేసీ కెనాల్ నీళ్లు వాడుకోలేకపోతే ఆ నీళ్ళన్నీ వాడుకోలేని నీళ్ళని తుంగభద్ర డ్యాం దాటి తుంగభద్ర నదిలోకి వచ్చి శ్రీశైలంలో కలిసి శ్రీశైలంలో నిలబడుతున్నాయి. ఇప్పుడు చెప్పండి అన్న, పారబోసిన వాడికి హక్కు ఉంటుందా, నిలబెట్టుకున్న వాడికి హక్కు ఉంటుందా? శ్రీశైలంలో ఎవరికి హక్కు ఉంటుందన్నా? నిలబెట్టుకున్న వాడికి హక్కు ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరి తరఫున వకాల్తా తీసుకొని మాట్లాడాలి? జూన్ 18, 19న ఎల్ఎల్సీ హెచ్ఎల్సీ నీళ్లు వాడుకోలేకపోతుంది, మా కేసీ కెనాల్ నీళ్లు వాడుకోలేకపోతుంది, మా నీళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి, శ్రీశైలంలో ఈ నీటిని మేము తీసుకుంటామని చెప్పి వకాల్తా తీసుకొని మాట్లాడవలసిన ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇది ముఖ్యమంత్రి గారు కూడా తెలిసి ఉంటుందని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా లోపాయికారిగా కొంతమంది ఉన్నతాధికారులను కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎలాంటి వాళ్ళు అయ్యా వాళ్ళంటే చిన్న బుద్ధి ఉన్నవాళ్ళు. అంటే సమభావన అనేది ఏమాత్రం లేదు, అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలన్న భావన వాళ్ళకి లేదు, ప్రజాస్వామ్య దృక్పథం అసలే లేదు. విశాల హృదయం లేని వాళ్ళు ఆ ఉన్నతాధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామన్నా? మనం ఏం చేస్తున్నాం? ఆ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? మనం ఆ విషయాలు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు. మన ఈ మీటింగ్కి వచ్చిన తర్వాతనైనా పోయిన తర్వాతనైనా వాళ్ళ నీళ్లు సముద్రంలోకి పారబోసి నిలబెట్టుకున్న నీళ్లు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతకం చేసింది అన్న విషయాన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోవాలి. ఈరోజు ఎప్పుడు తీసుకుపోయారు? 2015లో తీసుకుపోయారు. అంటే ఎన్నేళ్ళైంది? 9 ఏళ్ల నుండి మనకు వాడుకోవాల్సిన నీటిని వాడుకుంటూ మనల్ని ఎండగడుతున్న వైనం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ళు నిల్వ ఉండినాయనుకోండి, మనకు నోరు ప్రాబ్లమో, గొంతు ప్రాబ్లమో, పొట్ట ప్రాబ్లం ఉన్న నీళ్ళు ఉంటే కొద్దిగానే తీసుకునే వాళ్ళం. ఖాళీ చేస్తే ఎట్లా తీసుకుంటామన్నా? ఖాళీ చేశారు 2015 నుండి.
ఇదే ఆలోచన చేస్తున్నప్పుడు అంటే వాళ్ళు రిజర్వాయర్లు కట్టుకుంటే వాళ్ళ ప్రాంతంలో భూమి అంతా మునిగిపోతుంది. వాళ్ళ ఆయకట్టు ఏది మునిగిపోకూడదు. శ్రీశైలం కడితే కర్నూలు జిల్లా మునిగిపోవాలి, సోమశిల కడితే నెల్లూరు జిల్లా మునిగిపోవాలి, పులిచింతల కడితే తెలంగాణ జిల్లాలు మునిగిపోవాలి, కానీ వాళ్ళ ప్రాంతం మునిగిపోకూడదు అన్న భావనతో ఉన్న కొంతమంది వ్యక్తుల వాళ్ళ స్వార్థంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చిచ్చు మొదలైంది. ఈ చిచ్చును మనం అర్థం చేసుకొని మన శాసనసభల దగ్గర తీసుకెళ్ళి, అయ్యా వాళ్ళ నీళ్ళని సముద్రంలోకి పారబోస్తూ మా నీటిని వాడుకోకుండా చేసిన వైనం 2015 నుండి కనపడింది. 9 ఏళ్ళ నుండే కదా సర్దిద్దుకుందాం అంటే 9 ఏళ్ళ నుండి కాదన్నా. ఈ వైనం 1996 నుండి కూడా స్టార్ట్ అయింది. 1996లో శ్రీశైలం 854 అడుగులు కనీస నీటి మట్టాన్ని 834 అడుగులకు ఎందుకు తగ్గించారు? 854 అడుగులు ఉంటే పోతిరెడ్డిపాడుకు నీళ్ళు అందుతాయి. 834 అడుగులు ఉంటే పోతిరెడ్డిపాడుకు అందవు. పోతిరెడ్డిపాడుకు అందకుండా చేస్తే రాయలసీమ వాడుకోకుండా ఉంటుంది. అందువల్ల మేము సముద్రంలో పారబోసిన నీటికి బదులుగా రాయలసీమ నీళ్లు తీసుకొచ్చని చెప్పి 1996 నుండి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఎన్నేళ్ళు అయిందన్న కార్యక్రమం మొదలుపెట్టి? 28 ఏళ్ళు అయింది. మనం కళ్ళు మూసుకొని ఉన్నాం. కనుక ఈ రెండు అంశాలు స్పష్టంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా అన్న మధ్యలో మాటలు వినపడుతున్నాయి, నాకు మాటలు వినపడుతున్నాయి. ఇదే కాకుండా ఈరోజు పత్రికల్లో అంతా కూడా కృష్ణానదిలో 3000 టీమ్స్ల పైన నీళ్లు ఉన్నాయని ఇచ్చారు. నేను 3000 టీమ్స్లు ఉన్నాయో లేవో తెలియదు, కానీ బచావత్ కానీ బ్రిజేష్ కానీ ఎస్టిమేట్ చేసిన నీళ్ళు అయితే ఖచ్చితంగా ఉన్నాయని దాని మీద మనం ముందు నుండి వాదన చేస్తున్నాం. అంటే మనకి ఇచ్చిన నీళ్ళన్నీ ఉన్నాయి, కానీ అక్కడ కుంచిత స్వభావాలు ఎవరైతే ఉన్నారో, స్వార్థపూరితంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా కృష్ణానది ఎండిపోయింది, గోదావరి తప్ప మార్గం లేదు అని చెప్పి మనల్ని మభ్యపరిచే మాటలు చెప్పారు. గోదావరిని తీసుకొచ్చి ఇక్కడ నుండి ఎత్తిపోసి అక్కడికి పోస్తాం, ఇక్కడ పోస్తాం అని చెప్పి మభ్య మాటలు పెడుతుంటే, అయ్యా శ్రీశైలం కృష్ణానదిలో మనకి ఎన్ని నీళ్లు కేటాయించారో ఆ నీళ్లు ఉన్నాయని చెప్పాము. ఈరోజు సిడబ్ల్యూసి అంతకంటే ఎక్కువ నీళ్లు ఉన్నాయని చెప్పి లెక్క చూపిస్తూ ఉంది. దీన్ని కూడా పత్రికల్లో వార్తలు రాస్తున్నారు. అనేక సంవత్సరాలుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అధికారులు, విశిష్ట జ్ఞానం ఉన్న వాళ్ళు భావిస్తున్నారు సిడబ్ల్యూసి లెక్కలు తప్పు, ఇన్ని నీళ్లు లేవని. ఆ భావిస్తున్న వాళ్ళ పేర్లు ఏదో పత్రికలో రాయండి. మీరు ముందు మీ పత్రికా యాజమాన్యం మైండ్లోకి ఎక్కించిన వాళ్ళ మాటలు అక్కడ రాస్తున్నారు. ఆ అధికారులు ఎవరో, ఆ ఇంజనీర్ల పేర్లు ఏదో రాయండి, వాళ్ళతో డిబేట్ చేద్దాం మనం. అది రాయకుండా రాముడు వాలిని చంపినట్టుగా చెట్టు దాపున బాలం పెట్టుకొని చేసే కార్యక్రమాలు మీరు ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి పత్రికా యాజమాన్యాన్ని కూడా చెప్తున్నాం. మీరు స్పష్టంగా దశరథ రామరెడ్డి చెప్పారంటే ఈ మాట దశరథ రామరెడ్డి అని రాయండి. ఇంకొక వ్యక్తి చెప్పారంటే ఆ వ్యక్తి పేరుతో రాయండి. ఆ వ్యక్తితో డిమాండ్ చేయడానికి ఎవరైనా మాట్లాడడానికి సిద్ధం అవుదామని చెప్పి ఈ వేదిక ద్వారా పత్రికా యాజమాన్యానికి చెప్తున్నాను. ఈరోజు వరదలు వస్తున్నాయి, నష్టపోతున్నారు, వాళ్ళకి జరిగిన నష్టం గురించి మనం కూడా బాధపడ్డాం. మరి నిత్యం కరువు కాటకాలతో ఉన్న అంశాన్ని ఏ పత్రిక అయినా సరే తీసుకెళ్ళిందా? ఈరోజు ఇన్ని నీళ్ళు వచ్చిన సందర్భంలో అనంతపురం జిల్లాలో లక్షల ఎకరాల విత్తనం కూడా పడలేదన్న. ఈరోజు లక్షల ఎకరాల విత్తనం పడలేదు. ఆ బాటలో ఉన్న కొంత కడప జిల్లాలో కూడా విత్తనాలు కూడా పడలేదు. మరి ఈ అంశం గురించి ఎవరైనా చర్చించారా? ఈ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంత వరద బాధితులకు డబ్బులు వసూలు చేసుకోబోతున్న శాసనసభ్యులు మనం చూస్తున్నాం. మనసు చివుక్కుమంటూ ఉంది. వీళ్ళు ఇబ్బందుల్లో ఉంటే ఇక్కడ డబ్బులు తీసుకోబోతూ ఉంటే ఏం బాధ అనిపించట్లేదన్నా? చీమునెత్తురు లేదా? మరి ఈ నేపథ్యంలో చివరిగా ఒక అంశం చెప్పదలుచును. ఒకళ్ళు చాలామంది ఉన్నారు. రాయలసీమలో అస్తిత్వం కోసం పోరాడే వాళ్ళు చాలా ఉన్నారు. ఏ అస్తిత్వం అనేది ఈరోజు సమస్య. రాయలసీమ అస్తిత్వమా, వ్యక్తిగత అస్తిత్వం కోసం పోరాడుతున్నారా? రాజకీయ పార్టీ అండదండలతో ఉండే ఉద్యమ సంఘాలు ఆ రాజకీయ పార్టీలో వాళ్ళ యొక్క స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం కోసమో, పైరవీల కోసమో, వాళ్ళ స్వంత అస్తిత్వం కోసం ఉద్యమం చేస్తూ రాయలసీమ ఉద్యమాన్ని గాడి తప్పిస్తున్న వైనం ఒకవైపు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే అస్తిత్వ ఉద్యమంలో వాళ్ళ అస్తిత్వం కోసం చేస్తున్న రాయలసీమ అస్తిత్వం కాదు. రాయలసీమ పేరు చెప్పుకుంటూ ఆ పార్టీలో వాళ్ళ అస్తిత్వం నిలుపుకోవడం కోసం, వాళ్ళ పట్టు నిలుపుకోవడం కోసం, వాళ్ళ అధినాయకుడు మెప్పు కోసం, లేదా వాళ్ళ పనులు జరగడం కోసం ఏదో కార్యక్రమాలు చేస్తున్న ఉద్యమ నాయకులు కొంతవైపు ఉంటే, ఇంకా సాహిత్యవేత్తలు చాలామంది ఉన్నారు. ఏం పని లేకుండా ఏమో కూడా తెలియదు విషయం. ఇది చేస్తే మా అనంతపూర్కి బెనిఫిట్ వస్తుందా లేదా, ఇది చేస్తే మా కడపకు బెనిఫిట్ వస్తుందా లేదా, ఇది చేస్తే మా కర్నూలుకు బెనిఫిట్ వస్తుందా లేదా అని చెబుతూ ప్రభుత్వాన్ని బాసటగా నిలబడుతూ ప్రభుత్వం దగ్గర వంగి సంక్రాంతి సన్మానాలు పొందుతూ దసరాకు కడియాలు వేయించుకుంటూ చేస్తున్న
వాళ్ళ అస్తిత్వం కాపాడుకుంటున్న సాహితీవేత్తలు ఉన్న రాయలసీమలో మనం ఉన్నాం. అంటే మనం ఎంతమంది శత్రువులతో మన నిప్పును రాజేస్తే ఆర్పడానికి ఎన్ని శక్తులు ఉన్నాయో మీరు తెలుసుకోవాల్సిన సందర్భాన్ని చెప్తున్నా. ఈరోజు ఒక అస్తిత్వం రాజకీయ పార్టీల అజెండాతో పనిచేసే ఉద్యమకారులు, ప్రభుత్వాల మెప్పుతో కడియాలు తొలగించుకోవడానికి వాళ్ళు పనిచేసుకోవడానికి కావాల్సిన సాహితీవేత్తలు ఒకవైపు, కుంచిత స్వభావంతో పనిచేస్తున్న కోస్తా ప్రాంతంలో ఉన్న కొంతమంది అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఈ నీటిని సముద్రం పాలు చేస్తున్న వాళ్ళు ఒకవైపు, పత్రికా యాజమాన్యం కూడా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్తూ క్లియర్గా ఎవరు చెప్పారో డిబేట్ చేయండి. ఈరోజు కనుక ఈ వేదిక నుండి ఇన్ని రకాల ఇబ్బందులు పడుతూ మనము ప్రజలమందరం కూడా నాయకుడు చెప్పింది వింటూ, చెప్తే గోదావరి నీళ్ళు వస్తాయని ఆలోచించుకుంటూ, లేదా ఇది కడితే ఈ ప్రాజెక్టు కడితే ఎత్తిపోతలు కడితే ఇది వస్తాయని అనుకుంటూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయని నేపథ్యంలో మిమ్మల్ని అందరినీ అప్పీల్ చేస్తున్నానన్న. ఈరోజు మీరంతా వ్యవసాయదారులు ఉన్నారు, మీరు శనగ విత్తనం వేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎప్పుడు అడుగుతూ ఉంటా, శనగ విత్తనం ఎప్పుడు వేస్తారన్నా? ఏ నెలలు వేస్తారు? రైతు వేస్తారు. ఎందుకు ఏప్రిల్ ఎందుకు వేయరు? పండవు. ఎట్లా తెలిసింది నీకు? అది ఎట్లా తెలిసింది మీకు ఏప్రిల్ వేస్తే పండదని? చలికి వర్షానికి ఎవరు చెప్పారు మీకు? ఎట్లా తెలిసి? అంటే మీరు తెలుసుకున్నారు, అది మీ పెద్దల ద్వారానో పక్క వాళ్ళతో. అదేవిధంగా నీటి మీద తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అన్న. మీకు నీటి మీద అవగాహన లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో సగటున 44% ప్రాజెక్టులు కడితే 9% ప్రాజెక్టులు కట్టినా అదే మహాభాగ్యం అని చెప్పి ఉంటున్నా. మనము ఎప్పుడు ఆలోచన చేయాల, ఈ నాయకుడు ఇక్కడి నుండి ఎత్తిపోస్తాం, ఆ నాయకుడు ఇక్కడి నుండి ఎత్తిపోస్తాం అని చెప్తూ ఉంటే ఆ ప్రాజెక్టులన్నీ ఏమిటికి పోతూ ఉన్నాయి? ఈరోజు హంద్రీనివాలో 12 పంపులు పెట్టారు. ఒక్కొక్క పంపు ద్వారా 330 క్యూసెక్లు ఎత్తిపోయొచ్చు. అంటే 4వ పంపు ఎత్తేస్తే కాలువ తెగిపోతుంది. 3800 క్యూసెక్లతో పారవలసిన కాలువ తెగిపోతుందంటే కాంట్రాక్టర్ 3800 క్యూసెక్లకు చేయలేదా? చేయకుండా ఉంటే డబ్బులు మీరు 3800 క్యూసెక్లకు ఇచ్చారా? 1050 క్యూసెక్లకే ఇచ్చారా? లేకుంటే ఆ ప్రాజెక్టు కట్టిన తర్వాత కూడా ఎక్కడెక్కడైనా అడ్డంకులు ఉండి కొంత ప్రాంతంలో ఏదో బూడిపోయి ఉంటే అది తొలగిస్తే నిర్వాహం అవుతుందా అనే దాని మీద చర్చ జరగాలి. కానీ అనవసరమైన విషయాల మీద చర్చ చేసుకుంటూ రాజకీయ ఎత్తుగడలు జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు స్టార్ట్ అయింది హంద్రీనివా ప్రాజెక్టు? 1985లో పాలనాపరమైన అనుమతులు వస్తే 2004లో రాజశేఖర రెడ్డి గారు 2005లో ప్రాజెక్టును మొదలుపెట్టిన తర్వాత 2017లో 12 సంవత్సరాలకు జాతికి అంకితం చేసిన తర్వాత పందికోన రిజర్వాయర్ పరిస్థితి గురించి వివరించాం. అలాగే జీడిపల్లి గొల్లపల్లి కూడా ఫస్ట్ ఫేజ్లో అయితే ఈ రోజు వరకు ఆ ప్రాజెక్టులకు నీళ్లు పోని పరిస్థితులు ఉంటే ఈ ప్రాజెక్టులు పూర్తయినట్ట కానట్ట? 3800 క్యూసెక్ల కాలువను 1800 క్యూసెక్లకు 1200 క్యూసెక్లకు తవ్వేస్తే కాంట్రాక్టర్లు అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి లాలూచిపడ్డారా? ఎందుకు నీళ్లు వాడడం లేదు? మీరు లెక్కలు తీయండి. ఈరోజు దాని మీద సిట్ను వేస్తారా, ఇంకోటి వేస్తారా? వేయండి. 1200 క్యూసెక్లు ఎందుకు పడుతున్నాయి? డబ్బులు ఎంతకు ఇచ్చారు మీరు? 3800 క్యూసెక్లకు ఇచ్చారా? కాలువకు 1200కి ఇచ్చారా? లేదా లోపం ఎక్కడ ఉంది? ఎవరు ఏం చేశారు? ఏ అధికారి తప్పు చేశారు? ఏ ప్రజాప్రతినిధి తప్పు చేశాడు? ఏ కాంట్రాక్టర్? దీని మీద చర్చ జరగకుండా అనవసరమైన విషయాల మీద చర్చ చేసుకుంటూ మనం కూడా పార్టీ అజెండాలతో ఉండి మన ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ అధినాయకుని మెప్పు కోసం మాట్లాడుతున్న తీరులో ఉన్న సందర్భంలో ఈరోజు రాయలసీమ అస్తిత్వం కోసం పోరాడాలనుకుంటే మనం ఈ విషయాలు పార్టీని పక్కన పెట్టాలి. పార్టీ మీద మీరు మోజుంటూ ఉండొచ్చు, కానీ ఈ అంశాల ప్రాతినిధ్యంతో మాట్లాడాలి. లేదా గండ పెండారాలు తొలగించుకోవాలి, శాల్వాలు కప్పించుకోవాలనుకునే సాహితీవేత్తలను కూడా పక్కన ఉండి వాళ్ళు కూడా మార్చుకోవాలి. ఈరోజు మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఎవరో చెప్పారు ఒక సభలో, మేము పోయి కృష్ణా డెల్టాను అడుక్కున్నామండి బుక్ రిలీజ్ చేస్తూనే. అడుక్కోవాల్సిన అవసరం ఉందండి, నీ నీళ్ళు నిలబెట్టుకోవయ్యా, నా నీళ్లు వాడుకునే నేను వాడుకుంటాను. మనం ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. మన హక్కులు మనకు ఉన్నాయి. ఈరోజు బచావత్ అవార్డు హక్కులు ఇచ్చింది, రాష్ట్రం చట్టం హక్కులు ఇచ్చింది, బ్రిజేష్ కుమార్ కమిటీలో హక్కులు ఉన్నాయి. ఈ హక్కులు కాపాడుకోకుండా మన దగ్గరే ఉన్న కొంతమంది రాస్తున్న వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మనం నిర్వీర్యం చేసేలాగా, మానసికంగా ఇబ్బంది పడేలాగా, మనకు ఆ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు ఉన్నాయి రాస్తూ మన మీద నీళ్లు జల్లే వైనం ఉన్న సందర్భంలో మీరు ఈరోజు శనగ పంట సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో లేదా అక్టోబర్ చివరి నవంబర్ మొదటి పాఠంలో వేస్తే పండుతుందని తెలుసుకున్నట్టుగానే, ఏప్రిల్ వేస్తే పండదని తెలుసుకున్నట్టుగానే, లేదా వరి మొక్కలను మామిడి మొక్కల్లాగా 50 100 ఎందుకు నాటకూడదు? ఎందుకు? అది కూడా పెద్దగా వృక్షమై మామిడిలాగా కాయలు కాస్తుందేమో. ఎందుకు వచ్చింది ఆ నాలెడ్జి? మీకు ఆ వరి పంట మీద అవగాహన ఉంది, పక్క వాళ్ళని అడిగి తెలుసుకున్నారు,
వరి పంటకు నీళ్ళు ఎప్పుడు పెట్టాలో తెలుసు, నారుమడి ఎప్పుడు ఎన్ని రోజులు పెంచాలో తెలుసు, 28 రోజుల లోపల నా ట్రాన్స్ప్లాంట్ చేయాలని తెలుసు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? మీకు పుట్టుకతో వచ్చాయా? మీరు తెలుసుకుంటే వచ్చాయి. అదేవిధంగా ఈ అంశాలు తెలుసుకోకుండా నాయకులు చెప్తున్న దాని మీద, ఉద్యమకారులు చెప్తున్న దాని మీద, లేదా పత్రికలు రాస్తున్న దాని మీద, లేదా అధికారులు రాస్తున్న దాని మీద, సాహిత్యవేత్తలు మాట్లాడుతున్నారు. ఇది కడితే అనంతపురంకు నష్టం, ఇది కడితే కడపకు నష్టం. అంటే వేల వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో పారబోస్తూ ఇక్కడి నుండి నీళ్ళు తీసుకోవద్దు, దాని గురించి మాట్లాడడం చేత కాని వాళ్ళు ఈరోజు ఆ జిల్లాకి ఈ జిల్లాకి నష్టమని మాట్లాడుతున్న సందర్భంలో మనము చైతన్యవంతం కావాలి. ఈరోజు ఏ విధంగా నీళ్లు వస్తాయి అనేది మనం అర్థం చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని తెలియజేసుకుంటూ అనేక అంశాలు ఉన్నాయి. అదేవిధంగానే మనం దీని మీద రాసిన ఒక పుస్తకం కూడా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 100 రూపాయలు ఉంది, బుక్ కూడా కొనుక్కోవచ్చు, మీరు చదవచ్చు. అదేవిధంగా మీ నెంబర్ ఇస్తే మన పీరియాడికల్కి వచ్చే ఆర్టికల్స్ కానీ అవన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. జై రాయలసీమ, జై జై రాయలసీమ.